తక్కువ ఉండే ఫారెస్ట్ ల్యాండ్ చేయబట్టి. సో వాళ్ళ ఫారెస్ట్ ల్యాండ్కి నేషనల్ హైవేస్ వాళ్ళకి కోర్టు పంచాయతీ ఉంది, లీగల్ ఇష్యూ వితౌట్ పర్మిషన్ అంటే. సో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆ కేసులు నడుస్తూ ఉంటే మీరు అప్రూవల్ ఇచ్చేయండి పని చేసుకోవడానికంటే అది అయిపోయింది. సో ఎంత అయితే మొత్తం ఆర్మూర్ నిజామాబాద్ మొత్తం రోడ్ అంతా ఈక్వల్గా బయటనే. 873 వచ్చేసి దీనికి అన్ని ఫార్వర్డ్ చేసాం సార్. స్టేట్ త్రీలో ఆర్మీ అప్లికేషన్ క్లియర్ అయిపోయి సార్. స్టేట్లో థర్డ్ పొజిషన్లో ఉన్నాం సార్. మన డిస్ట్రిక్ట్లో 11 రేట్స్ వచ్చాయి సార్. 22, వాటర్లో 147, స్కల్పర్లో 338, టైలరింగ్లో 552 వచ్చాయి సార్. ఈ టైలరింగ్ తర్వాత మేసన్ పెండింగ్ పెట్టారు సార్. ఎక్కువ అప్లికేషన్ వచ్చింది. ఫస్ట్ నల్గొండ సార్, సెకండ్ కామారెడ్డి సార్, థర్డ్ నిజామాబాద్. కామారెడ్డి నిజామాబాద్ ఓన్లీ 40 అప్లికేషన్ డిఫరెన్స్. నల్గొండ ఎక్కువ వచ్చేది సార్, ఒక 3000 ఎక్కువ వచ్చేది సార్. మనకి 25,000 వచ్చేది సార్, ఒక 28,000 వచ్చేది. శాంక్షన్ సార్ మనకి శాంక్షన్ 6,650 సార్. సార్ వాళ్ళవి శాంక్షన్ కూడా వాళ్ళకి ప్రపోజల్ 7,200 వచ్చేది సార్ నల్గొండ. కామారెడ్డి ఏమో ప్రాబ్లం ఏంటంటే సార్, స్టాక్ చేయడం రీజన్ ఏంటంటే సార్, నేను కరెక్ట్గా వెరిఫై చేసినప్పుడు కూడా 89,000 అప్రూవ్ చేశారు సార్. ప్రపోజల్ అప్రూవ్ చేశారు సార్. ఆ రోజు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గొడ్స్ కూడా టైం స్టాక్ చేశారు సార్. అప్లికేషన్ ఎక్కువ అయ్యాయి సార్. నిజామాబాద్ ఎస్డిఎఫ్ శాంక్షన్ వర్క్స్ డీటెయిల్స్ ప్రోగ్రెస్ కూడా అయ్యింది సార్. ఆల్రెడీ మనకు 8.5 crore శాంక్షన్ అయితే 165 వర్క్స్ సార్. ఆల్రెడీ దాంట్లో 41 వర్క్స్ కంప్లీట్ అయ్యాయి సార్. 26 ప్రోగ్రెస్ ఉన్నాయి. 98 వర్క్ నాన్ స్టార్టెడ్ ఉన్నాయి సార్. అవన్నీ నామినేటెడ్ వర్క్ సార్. 5 పిఏగా మనం సార్ కూడా ఆల్రెడీ పంపించాం సార్. జాబ్స్ అయిపోయింది సార్. ఒకటి హైదరాబాద్ ఆర్ఓబి గటర్స్ షిఫ్ట్ అయిపోయింది సార్. ఒక 1-2 monthsగా కంప్లీట్ అయిపోయింది సార్. రోడ్ పార్టీ ఇంకోటి సార్ మామిడిపల్లి అదే కూడా మన సేమ్ ప్రాబ్లం అయింది సార్. ఈ ఓపిస్తే మన గవర్నమెంట్ రావాలి సార్. లెటర్ రాస్తాం. ఇంతకుముందు రాష్ట్రం ఒకసారి అప్పుడు సీఎం గారు లేకపోతే ఆయన కొంచెం ఇప్పించాడు. ఇప్పుడు ఇప్పించేస్తే కంప్లీట్ ఎగ్జిట్ ఏజెన్సీ అకౌంట్ పీడీ అకౌంట్ ఉంటుంది. లాస్ట్ 2015లో అది చేంజ్ చేశారు. ట్రెజరీకి జమ చేయడం వల్ల టైమ్లీ పేమెంట్స్ అవుతారు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ రైల్వేస్ కానీ ఫుల్ డిపాజిట్ ఎందుకు చేస్తాయంటే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ దగ్గర వర్క్ కాగానే బిల్ ఇస్తే పనులు ఆన్ టైం అయిపోయాయి. బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ దాట్ అండ్ గవర్నమెంట్ చేంజ్ ద ప్రాసెస్. ఇప్పుడు పర్మిట్ ఇవాళ ఒకటి తీర్మానం చేసి మీ ద్వారా ఒక లెటర్ రాయడం పెట్టారు. మన ప్రీవియస్ గవర్నమెంట్ ఫండ్ అయ్యే వర్షన్ ఈ గవర్నమెంట్ కూడా దాన్ని సెపరేట్ చేయకపోతే స్ట్రాంగ్ రికమెండేషన్ చేద్దాం సార్. చైర్మన్ సార్ కూడా అంతమంది ఓకే. అప్రోచ్ రోడ్ కూడా పని అయిపోయింది. అప్రోచ్ రోడ్ దానికి సంబంధం ఏంటండి? ఆర్వీ వాల్స్ అప్రోచెస్ ఇది ఎందుకు వస్తుంది మధ్యలో వచ్చి రేజ్ చేసి వర్క్ చేసింది ఇంకా మరి పేమెంట్స్ ఎప్పుడు గవర్నమెంట్ పెండింగ్ సార్. యాడ్ చేయండి సార్. ఇంకొక సఫిషియెంట్ సార్ అభిమామిపల్లిలో కాదు సార్. ఎందుకంటే టోటల్ ట్రస్ట్ డిజైన్ చేసినాకనే ట్రాఫిక్ అలవ్ చేయాలి. బీటీఆర్ ఎన్ని ముందే ట్రాఫిక్ అలవ్ చేస్తే ఈ వెట్రిక్స్ ఫెయిల్ అయిపోతుంది. మళ్ళీ అది కమ్స్ అండర్ జీరో ట్రస్ట్. మళ్ళీ మీరు వేసిన ఓవర్లేస్ ఇన్సఫిషియెంట్ ట్రస్ట్ అయితే తర్వాత తొందరగా ఫెయిల్ అవుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే గ్రావెల్తోనే మంచిగా మెయింటైన్ చేయండి. మీరు ఎప్పుడైతే మొత్తం ఒక సైడ్ చేయదలుచుకున్నారో అప్పుడే ట్రస్ట్ బిల్డప్ చేయండి. లేయర్ వైజ్ ట్రస్ట్ బిల్డప్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ జిఎస్బీ వేసిండు ట్రాఫిక్ ఉండగానే మన అంబులేషన్స్ హోల్ సైడ్
అంటే అది ట్రస్ట్ స్ట్రెంత్ 0 అయిపోయింది. నేను అగైన్ అది గ్రావెల్ లాగానే కౌంట్ చేయాల్సి వస్తుంది టెక్నికల్గా. కాబట్టి మనం ఏదో తొందరగా పెట్టుకున్నామని చెప్పేసి టెక్నిక్స్ వేసేసి వదిలినాం సార్ అని చెప్పి మనకు సమాధానం వస్తారు, కానీ లీడ్స్ టు లాస్ట్ నేషన్. మీటింగ్ మొత్తం అయిన తర్వాత వీళ్ళది కాదు సార్, అది ఆన్సర్ మీది కాదు, అది సమకూర్ణే అన్నప్పుడే ఈ ట్రస్ట్ డెవలప్ చేయండి. ఫస్ట్ చేసుకుంటూ వస్తున్నాం సార్. డీటెయిల్ ఇంక్లూడ్ కాలేదు, వాళ్ళ ఓన్లీ స్ట్రక్చర్ ఇంక్లూడ్ అయింది, ల్యాండ్ ఇంక్లూడ్ కాలేదని వాళ్ళు దగ్గరికి వచ్చారు కదా సార్ లాస్ట్ వీక్. కాబట్టి అది కరెక్ట్ పాతగా పేమెంట్ అయిన వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ చేయకుండా మళ్ళీ కరెక్ట్గా రీజన్గా ఎవరికి పేమెంట్ కాలేదో వాళ్ళకి ఇవ్వండి. పాత రికార్డ్స్ అది 2011లో ఎక్స్పైర్ అయింది సార్. ఇప్పుడు ఉన్న వాళ్ళకు 2011లో ఎవరెవరికి ఇచ్చింది అనేది ఒకవేళ ఐడియా కూడా రాకపోవచ్చు. అయితే అది డబుల్ ఇంకొక పర్సన్కి 2 times వచ్చింది పేరు అని మా దగ్గర రిప్రజెంటేషన్ వస్తే మీ దగ్గర తీసుకొచ్చింది. అది ఒకసారి పేమెంట్ చేసే ముందు కరెక్ట్ వెరిఫై చేస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే అంటే ఆల్రెడీ పేమెంట్ అయిపోయిన వాళ్ళని మళ్ళీ ఇంక్లూడ్ చేసారు ల్యాండ్. అయితే వాళ్ళు హైకోర్టుకి పోయి స్టే తెచ్చింది ఇప్పుడు ఆ డిస్బర్స్మెంట్ మీద. అది మనకు కూడా డిలే అవుతుంది అనవసరం, అంటే ఎవరో ఇంటెన్షన్గా చేసిందని కాదు సార్. ప్రాపర్ వెరిఫికేషన్ చేయకుండా ఇంక్లూడ్ చేస్తే అవుతుంది. శాంక్షన్ అయింది సార్. నంగారి కోట్లతో మనకి ఒకటి బోధనలో ఒకటి శాంక్షన్ అయింది సార్, ఇంకొకటి ఆర్మూర్లో ఒకటి శాంక్షన్ అయింది సార్. బోధనలో వచ్చేసి మనకి 14 కిలోమీటర్కి 21 కోట్లు వచ్చింది సార్. మన ఆర్మూర్లో మనకి ఇటు డేగాం అండ్ గుత్బా రోడ్కి మనకి 15 కిలోమీటర్కి 25 కోట్లు వచ్చింది సార్. బడ్జెట్ 30 కోట్ల అంటే ఎందుకు తగ్గిందంటే కరీంనగర్లో ఒకటి వర్క్ ప్రపోజల్ చేసేసాం 70 కోట్ల బ్రిడ్జ్ ప్రపోజ్ చేసాం కరీంనగర్. కరీంనగర్లో మన ఇక్కడ కట్ చేసినారు, అందరికీ కట్ చేసుకుంటాం సార్. 70 కోట్లు ప్రపోజ్ చేసాం, బ్రిడ్జెస్ 2 బ్రిడ్జెస్ ప్రపోజ్ చేసాం. ఇక్కడ సరిపోతుందా మరి సరిపోతుంది పని కాదు. అదేం ప్లానింగ్ మరి, ఇదేం స్టేట్ గవర్నమెంట్ ప్లానింగ్? కరీంనగర్ నుంచి మద్దతు లేకుండా అంటే ఇష్టం చేసుకుంటారా? లేదు సార్, ఎంపీ గారు కలిస్తే ఎంపీ గారు చేసుకుంటారు. ఎంపీ గారు కూడా ప్రపోజల్ ఎందుకు తగ్గింది? ఎంపీ గారు స్టేట్ గవర్నమెంట్ కదా ప్రపోజ్ చేసేస్తుంది. లేదు సార్, లాస్ట్ మూట తగ్గింది సార్. నేను 8 ప్రపోజ్ చేసిన, ఇక్కడ 8 రోడ్డు ప్రపోజ్ చేసిన, 2 వచ్చినాయి. నాకున్న సమాచారం అదే సార్. నీకు సమాచారం సరిగ్గా లేదు, లేనప్పుడు మాట్లాడవు. 20 మంది 30కి పంపించాను. నువ్వంటే ఇక్కడ నుంచి పంపించాం. ఇది పోదు కదా కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వం తెలియదు పోతుంది కదా. ఇవ్వాలా కాపీ ఇవ్వాలా? ఎంపీ గారు సార్ అక్కడ వస్తుంది స్టాండ్ ఎంట్రీ తీసుకున్నా. జిల్లాలో ఉన్న సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు మాట్లాడాలి, ఇవన్నీ పికప్ చేసుకోవాలి. అది ఎక్కడ సరిపోతుందండి 30 కోట్లది? మీరు 30% రెడ్యూస్ చేస్తే మరి అయితే మనకి 23-24 ఒక వర్క్ శాంక్షన్ అయింది సార్. అందులో మనకి టెండర్ వాల్యూ వచ్చేసి 13 కోట్లు సార్. అందులో సుమారు 5 కోట్ల వరకు పనిచేసాం సార్. నిజామాబాద్ బైపాస్ మనకి బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయింది సార్. ఒక వర్క్ అందులో సబ్ వర్క్ మోసరా విలేజ్ మనకు వెరిఫిక్ చేసినాం సార్. రీసెంట్గా బ్రిడ్జ్ కంప్లీట్ అయింది సార్. వర్షాలు మనకు కొంచెం వీటి రాయింది సార్. అదొక దాని కూడా సుమారు 5 కోట్లు పెండింగ్ ఉంది సార్. అగ్రికల్చర్ స్టేజ్లో ఉంది సార్. ఇంకా ఫైనల్గా స్టేట్ లెవెల్ ఇంకా ప్రాసెస్లో ఉంది. అసలు ఏమయ్యాడు? సో ఆ రైతులు ఏ విధంగా అంటే వ్యవసాయ శాఖ వాళ్ళకి తీర్మానం చేసి పంపించారు కదా, దాన్ని ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నారు సార్? గవర్నమెంట్ సుమారుగా 16,978 రైతులకు నష్టపరిహారం కింద ప్రభుత్వానికి నివేదించడం జరిగింది సార్. దాని ప్రపోజల్స్ ఫైనల్. ఏం ప్రపోజ్ చేసిన నష్టపరిహారం? 3 మండలాలు దత్తు నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీలో దాదాపు రైతులు చాలా రకాలుగా సఫర్ అయింది. మీరు అంటున్నారు 10,000 కనీసం. కలెక్టర్ గారు నేను మీ దృష్టి కూడా తీసుకొస్తున్నాను. మన పక్కన ఉన్న కామారెడ్డి జిల్లాలో తక్షణ సాయం కింద 11,500 రూపాయలు చొప్పున చాలా మందికి ఇక్కడ ఫ్లడ్స్ వల్ల నష్టం. కామారెడ్డిలోనేమో ఊళ్ళోనే షార్ట్ అండ్ లోపల 40 సెంటీమీటర్స్ దాకా వర్షం పడి టౌన్ ఎఫెక్ట్. సో మనకేమో కామారెడ్డి రెయిన్ఫాల్ వల్ల నిజాం సాగర్ నుండి వాటర్ రావడం, అటు మహారాష్ట్ర నుండి వచ్చి
రెండు అకామిడేట్ కాకుండా బ్యాక్ వాటర్స్ వచ్చేసేసి కోదన్ ఏరియా అంతా సబ్మర్జ్. సో మనకి ప్యాడీ కొంతవరకు 1-2 days సబ్మర్జెన్స్ ఉంటే రిసీడ్ అయిన తర్వాత రికవర్ అయింది. మోర్ దెన్ 2 days ఉంటే రికవర్ కాలేదు. సో ఎంత పర్సెంటేజ్ డ్యామేజ్ అయిందని క్లియర్గా ఫీల్డ్ టు ఫీల్డ్ వెళ్ళి మనం వెరిఫై చేస్తాం. స్టేట్ అంతా కూడా యూనిఫామ్ ప్రొసీజర్. గోల్ సైడ్ చాలా డ్యామేజ్ అయిపోతుంది, బ్యాక్వర్డ్ హెవీ డ్యామేజ్. ఒకసారి నేను కూడా లాస్ట్ టైం నేను విజిట్ చేసినప్పుడు రీసర్వే చేయమని ఎక్స్పెక్ట్ చేస్తాం. మళ్ళీ ఏదైనా ఎక్కడైనా మీకు కంప్లీట్ వేసిందో దానికి ఉపాధి హామీ లోపల ప్రొవిజన్ ఉంది, మేము శాంక్షన్ తీసుకున్నాము, కొన్ని కేసుల్లో స్టార్ట్ చేస్తాం. మిగతా అన్ని కేసులలో కూడా క్రాప్ కటింగ్ అయినా చేస్తాం. ఎందుకనంటే ఆ ఎస్టిమేట్ వేసిన దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ పొలమే కొద్దిగా పార్ట్ ఆల్రెడీ క్రాప్ ఉంది, మంచిగా ఉంది, లేదు అని అంటే వేరే పొలం ఉంది ముందు, దానికి యాక్సెస్ రావట్లేదు. ఎలాగో ఎస్టిమేట్ వేసిన దగ్గర ఇప్పుడు పంట రాదు కాబట్టి యాక్సెస్ ఉన్న అన్ని ప్లేసులలో శాంక్షన్ చేసిన వర్క్ స్టార్ట్ అయింది. నేను రెగ్యులర్గా రివ్యూ చేస్తున్నాను, బట్ తక్కువ ప్లేసులలో స్టార్ట్ అయింది. ఎక్కువ ప్లేసులలో క్రాప్ కటింగ్ అయినంత ఇమీడియట్ చేస్తాం, బట్ అప్పటిదాకా కాకుండా శాంక్షన్ అయితే ఇచ్చేస్తాం. కాబట్టి రివ్యూ చేయండి. క్రాప్ కటింగ్ క్రాప్ కటింగ్ కాగానే మిగతా యాక్సెస్ వస్తుంది. From DMHO, there are two schemes are there schemes. One is National Health Mission and another is Health Mission, Urban Health Mission also. So I asked Dr. Bhatti how many crores of rupees came from national government to our district, and where did your DMHO and collectorate spend the all amount in our district. So DMHO given the reply on date 21/5/2025 that only they given how much amount they received and how much amount to spend, but they didn't give full details where did they spend. So I am humbly requesting you, kindly we need all the details where even a single penny was spent. 2,200 రూపాయలు వచ్చినాయి ఎగ్జిబిషన్ నుంచి, దాంట్లో నుంచి 112,41,7,673 రూపాయలు ఖర్చు చేసిన మట్టుగా వీళ్ళు మందులు కొన్నారా, సూదులు కొన్నారా, ఏమైనా డిలాబిటేటెడ్ కండిషన్ లో ఉన్న బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసిండ్రా? దే డి నాట్ మెన్షన్ ఇన్ దిస్. మీరు నెక్స్ట్ మండే కల్ ఇవ్వండి, నెక్స్ట్ మండే మీ డీటెయిల్స్ ఇవ్వండి, దాని తర్వాత విజిట్ చేస్తాం. కార్పొరేషన్లో వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది సార్, అలాగే యూజువల్లీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. మనకి నిజామాబాద్ వాటర్ సప్లై సార్ 217 కోట్ల ప్రాజెక్ట్ ఒకటి సార్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఏమో 162.81 crores ఒకటి సార్. అలాగే సార్ మిగతా 3 మున్సిపాలిటీలో మనకి ఓన్లీ వాటర్ సప్లై ఉంది సార్. గోదాం 50 కోట్లు సార్, ఆరుమూరు 43 కోట్లు సార్, భీమగల్ 25 కోట్లు సార్. సో మనకి దీనిలో భాగంగా మొత్తం టోటల్ అమౌంట్ 497.81 crores సార్, మొత్తం 4 టౌన్లు కలిపి సార్. మనకి ఈసీ వచ్చేసి 352 కోట్లు సార్, 0.89 సార్. సో ఇది మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి వచ్చింది సార్, అగ్రిమెంట్ అయింది సార్. వీళ్ళు మనకి వర్క్ టోటల్ చూస్తే సార్ మనకి 4 టౌన్లు మొదట వాటర్ సప్లైలో సార్ 4 టౌన్లు కలిపి మొత్తం మనకి 37 ELSS స్ట్రక్చర్స్ ఉన్నాయి సార్. అందులో కేవలం సార్ మనకి 8 ELSS మాత్రమే గ్రౌండ్ అయినాయి సార్. అందులో కూడా మనకి 1 మాత్రమే కాంక్రీట్ రాఫ్ట్ అయినాయి సార్, మిగతా 2 స్టీల్ ఫ్యాబ్రికేషన్లు ఉన్నాయి సార్. మిగతా 5 వరకు ఓన్లీ గ్రౌండెడ్ అయినాయి సార్. ఇవి కూడా ఈ మొత్తం టోటల్ 8 మనకి 4 months నుంచి వర్క్ స్టాప్ చేశారు సార్ వాళ్ళు, ఏజెన్సీ వాళ్ళు సార్. మెటీరియల్ కానీ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు సార్. మెగా ఇంజనీరింగ్ సార్, వాళ్ళు సబ్ వచ్చేదాకా వెయిట్ చేస్తారు సార్, దానివల్ల టైం అంతా ల్యాప్స్ అయిపోతుంది సార్. నెక్స్ట్ ట్రిప్లో దీన్ని రివ్యూ పెట్టండి. టోటల్ ఎన్ని 400 ఎన్ని క్రోర్స్ ఇది సార్? 497.81 crores సార్, విత్ యూజువల్లీ ప్లస్ వాటర్ సప్లై కలిపి సార్. సో అందులో ఏమైనా షేరింగ్ బేసిస్ అవును సార్, అంటే స్టేట్ షేరింగ్ సార్, సెంట్రల్ షేరింగ్ సార్. 1 lakh above పాపులేషన్ ఉన్న వాటికి ఏమో 33.33% ఉన్నాయి సార్. 33.33 వాటర్ సార్, సెంట్రల్ సార్. అవును సార్. అయితే అది అంటే 1 lakh above పాపులేషన్కి కిలోమీటర్లు లైన్ వేస్తారు సార్. మిగతా రైజింగ్ 650 మాన్యువల్ చేశారు సార్, 10% అప్రాక్సిమేట్ లైన్ సార్. ఇంకా చాలా వర్క్ చేయాలి సార్.
ఆఫీస్ కోఆర్డినేట్ చేస్తాం. సరే సార్ మేము ఎమ్మెల్యే రివ్యూ చేస్తాం. సార్ మెగా సార్ వాళ్ళది ఓన్లీ బ్యాక్ టు బ్యాక్ పెట్టుకున్నారు సార్. వాళ్ళు వచ్చి బ్యాక్ సబ్ సార్ ఒక సబ్మిషన్ సార్ ఫోర్ స్టేట్ బోర్డ్ అది యూజీడీలో సార్ లాస్ట్ 2009 నుంచి 1, 2, 3, 4, 5 ఫేసెస్ అయిపోయినాయి సార్. ఎస్టీపీ కూడా రెడీ ఉన్నాయి, మరి అయిపోయినాయి కూడా మనం యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి యూటిలైజ్ చేస్తలేము. అవి అట్లే పడుతుంటే మొత్తం సిల్లింగ్ అయిపోయి మళ్ళీ జీరో అయిపోతుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ 2 ఎస్టీపీలు ఫంక్షన్లో 5 years బ్యాకే ఫంక్షనింగ్ ఉన్నాయి. ఇంటర్నల్ కనెక్షన్స్ ఇవ్వలేదు ఇంటికి. దానివల్ల సార్ అదే ఇప్పుడు 3 ML వరకు వస్తున్నాయి సార్. మిగతా కనెక్షన్ మనకి 45 యూజువల్గా కూడా 45,000 కనెక్షన్స్ ఉన్నాయి సార్, ఫ్రీ కనెక్షన్స్. సో వాళ్ళు ఇప్పటి వరకు ఓన్లీ 70 మాత్రమే కనెక్షన్స్ ఇచ్చారు సార్. చాలా 70 ఓన్లీ 70 మాత్రమే అయినాయి సార్ ఇప్పటి వరకు. 70 కనెక్షన్, 70 నంబర్స్. 70 వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు చేసిందా? ఏజెన్సీ సార్, ఏజెన్సీ వాళ్ళు స్టార్ట్ చేశారు సార్. కాబట్టి ఏంటంటే ఈ ఫస్ట్ ఇంటర్నల్ కనెక్షన్స్ ఏవైతే ఫ్రీ ఉన్నాయో అవి వార్ ఫుటింగ్లో 15-20 రోజుల కింద చేయాలి. లేకపోతే ఇప్పుడు లాస్ట్ టైం నాకు తెలిసి ఇప్పటిదాకా యూజీడీ మీద 600 కోట్లు నిజామాబాద్ టైంలో ఖర్చు అయింది సార్. ఒరిజినల్ 90 crores ఉంది సార్. తర్వాత 50 crores అయింది. అన్నీ వేస్తున్నాయి కానీ ఇంతవరకు మనకు ₹1 కూడా ఫలితం లేకుండా ఎందుకు చేస్తలేరు, ఏంది వాళ్ళ వర్క్ వచ్చింది, సబ్ కాంట్రాక్టర్ పరిస్థితి ఏంటి, టోటల్ ఇన్ఫర్మేషన్ తోటి నాకు రివ్యూకి రండి. అక్కడ హాఫ్ తర్వాత పెడతాయి కాంట్రాక్టర్లు మనుషుల్ని ఉండవాలి. అన్నప్పుడు చైర్మన్ సార్ స్టేట్ తీసుకెళ్ళి కంప్యూటర్ ప్రాసెస్ ఉందని మన గవర్నమెంట్ సెంటర్ నుంచి వచ్చిన ఫండ్ ఇక్కడ కూడా దే ఆర్ నాట్ డేటా ఏమనండి మేడం, ఇక్కడ కూడా మండే ఇచ్చే డేటాలో అది కూడా ఇవ్వండి. నెక్స్ట్ టైం నోట్ సిఓ నెక్స్ట్ టైం నోట్ ఆరోగ్యంగా మంచిగా ఫుడ్ రావాలి సార్. పిల్లలకు ఎగ్స్ కూడా ఎలా వస్తుందో ఎగ్స్ గురించి మీరు ఒకసారి చూడండి సార్. ఎగ్స్ బాగలేదు సార్. వాళ్ళు ప్రెగ్నెన్సీ లేడీస్లకు ఫుడ్ బాగుంటేనే పిల్లలు ఎదుగుతారు సార్. అది ఫుడ్ బాగలేకపోతే ఎగ్స్ కోసం మనం పొద్దున లేచి ఒక పాలు గుడ్డు తింటేనే వాళ్ళకు ఆరోగ్యంగా ఉంటుంది సార్. ఆ గుడ్డు చూస్తే సార్ మనం ఆ గుడ్డుతో మన ఇంట్లో మన పిల్లలకు మన ఇంట్లో మన లేడీస్ పెడతారేమో చూడండి సార్. అది చూసిన తర్వాత మాట్లాడి సార్ సార్ ఆ ఎగ్స్ నేను తెచ్చాను సార్. ఇట్లాంటి ఎగ్స్ పెడితే పిల్లలకు ఆరోగ్యంగా ఉంటారా సార్? మన ఇంట్లో కూడా మనం ఇట్లాంటి గుడ్డు మనం తింటాము సార్. గవర్నమెంట్ ముద్ర వేసారు, అది నార్మల్ గుడ్డు సార్. ఇది మన గవర్నమెంట్ గుడ్డు. ఇది చూడండి సార్, ఇది మన ఇంట్లో మన పిల్లలకు పెడతామా, మనం తింటామా సార్? ఆరోగ్యంగా ప్రెగ్నెంట్ లేడీకు మంచి ఫుడ్ పెడితే మంచి పాలు ఎగ్స్ కోసం ఎంత దూరం ఉన్నా కూడా వాళ్ళకి పోయి తింటారు సార్, తాగుతారు మంచి. ఈ గుడ్డుతో వాళ్ళకు ఆరోగ్యంగా ఎట్లా ఉంటారు సార్? ఈ గుడ్డు సాయంత్రం నుంచి నడుస్తుందంట సార్. నేను చూడలేదు, మనం చూశాను. 25 to 30 grams కూడా లేదు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఎవరైతే ఏజెన్సీకి వీళ్ళు టెండర్ తీసుకుంటున్నారో ఏజెన్సీ వాళ్ళు కోళ్ళ ఫామ్లలో అన్ని మిగిలిపోయిన గుడ్లు, జనరల్ గా రిటైల్ స్టోర్స్ అమ్మే గుడ్లకు బదులు మిగిలిపోయిన గుడ్లను తీసుకొచ్చి ఇలాంటి మధ్యాహ్న భోజన భాగాల్లో ప్లస్ అంగన్వాడీ సెంటర్లో పెట్టే వాళ్ళకు పెడుతూ అదే సేమ్ డబ్బులు మన కేంద్ర రోజు నుంచి వచ్చే డబ్బులు మొత్తం తీసుకుంటూ సప్లై చేసినప్పుడు మాత్రం ఇలాంటి చిన్న గుడ్లను సప్లై చేస్తున్నారు. రిటైల్ షాపుల్లో చిన్న గుడ్లను తీసుకోరు కదా పబ్లిక్. సో దాన్ని ఇలాంటి మధ్యాహ్న భోజన పథకాల్లో అంగన్వాడీ సెంటర్లో బదలాయిస్తూ లాస్ట్ మీ పీరియడ్లో ఒకసారి చర్చ జరిగింది. దాని మీద పెద్ద ఎత్తున మీరు దాని మీద చర్యలు తీసుకున్నారు, దాన్ని మారుస్తామని చెప్పారు. దాంతో అప్పుడు ఒక 6 months నడిచిందచ్చు. గత 2 సంవత్సరాలు మేము ఎంక్వైరీ చేసినప్పటి నుంచి ఇంకా 2 సంవత్సరాల నుంచి ఇదే సందర్భం ఉంది. మళ్ళీ దానిపైన స్టాంప్ ఉంది సార్. ఎక్కడ నుంచి సప్లై అవుతున్నా అక్కడే కాదు, చాలా గ్రామాల్లో సేమ్ చేసి సైజ్ ఎంత ఉంది. మధ్యాహ్న భోజనంలో కూడా ఎగ్స్ వీక్లీ రైస్ ఎగ్స్ సప్లై వీక్లీ రైస్ ఎగ్స్ పెట్టాల్సి ఉంది సార్. కంపల్సరీ క్వాలిటీ ఎగ్స్ మెజర్ కూడా చేసి ఎగ్స్ సరఫరా అయ్యేటట్టు చూస్తాం సార్. వీళ్ళు బిల్స్ కూడా ఇవ్వట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ మాత్రం డైరెక్ట్గా వస్తుంది.
4-5 నెలలుగా దాకా కూడా ఏ స్కూల్స్ కూడా కనీసం మీరు ఏమైనా 2-3 గవర్నమెంట్ స్కూల్ విజిట్ పెట్టండి. అక్కడ వండే మధ్యాహ్నం మీల్స్ క్యాటరింగ్ తీసుకొని చేసే వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేయండి సార్. కనీసం 3 నెలలు 4 నెలల పెండింగ్లు ఉన్నాయి వాళ్ళ బిల్స్. బిల్స్ అమౌంట్ ఎటు పోతున్నాయి ఏం కదా వీళ్ళకి తెలియాలి. గవర్నమెంట్ ఇంకా రిలీజ్ చేయాలి సార్. బిల్స్ అన్ని సబ్మిట్ చేశారు. గవర్నమెంట్ బహుశా 4 మంత్స్ నుంచి పెండింగ్ ఉంది. 4-5 మంత్స్ పెండింగ్ ఉంది. జిల్లా నుంచి పక్కకున్న నాందేడ్ జిల్లా నుంచి కూడా చాలా మంది పేషెంట్లు వస్తారు. అందరూ చాలా పూర్ ఫ్యామిలీస్ చెందిన వాళ్ళే. ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాకు ఏం చేస్తారంటే ప్రతి దానికి ఎంఆర్ఐ ప్రైవేట్ లో పంపిస్తే గవర్నమెంట్ అయితే ఎన్ని వస్తుందో తెలియదు. కానీ పేద ప్రజలు చాలా బాధపడుతున్నారు సార్. దయచేసి కలెక్టర్ గారు నోటీస్ తీసుకొచ్చి ఆ ఎంఆర్ఐ పేషెంట్ 2 months వస్తారని చెప్పారు సూపరింటెండెంట్ గారు. కానీ కొంచెం ఖర్చు చేసి కుదరగస్తే పేద ప్రజలకు వైద్యం వస్తుంది సార్. 5 works ఏమో ఇంకా స్టార్ట్ అవ్వలేదు సార్. సో ఈ 2-3 daysలో ఈ వర్క్ స్టార్ట్ చేస్తాం సార్. ల్యాండ్ ఇష్యూ ఉంది కూడా 4 సబ్ సెంటర్స్ మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు సార్. సో బడ్జెట్ వచ్చేసి 9 crores 20 lakhs సార్. దాంట్లో ఇప్పటి వరకు 5 crores and 78 lakhs బ్యాలెన్స్ ఉంది సార్. 3 crores 3.5 crores ఖర్చు అయింది సార్. ఇంకా 5.5 ఉంది సార్. ఆన్లైన్ ఏం కారణం ఏంది? ఉందా సార్? ఎంత అమౌంట్? 2500 2500కి మీరు ఎస్టిమేట్ చేసినప్పుడు ఆ నేమ్ బోర్డు మెటీరియల్ సైజ్ ఎవ్రీథింగ్ ఫిక్స్డ్ ఉంటుంది కదా ఎస్టిమేట్ లో ప్రతి దాని ప్రకారం పెట్టాలి. అదే పెట్టాలి. అంటే బిల్డింగ్స్ అయితే బిల్డింగ్ మీద రాపిస్తున్నాం సార్. రోడ్స్ మీరు కొత్తగా డెఫినేషన్ తీసుకొని రాకండి. ఎస్టిమేట్లు ఏముందో చేయండి. దానికి కూడా పేమెంట్ చేస్తాం కదా. బిల్డింగ్ ఎందుకు రాస్తున్నారు? ఎస్టిమేట్ ఏముంది బిల్డింగ్ బిల్డింగ్ మీరు ప్రొవిజన్ పెట్టుకుంటారు కొత్తగా పెట్టుకో. మీ పేరేంటి? రాజేశ్వర్. మీ బాడీ లాంగ్వేజ్ మార్చుకో, పని చేసే పద్ధతి మార్చుకో. మొత్తం జిల్లా అంతా సగం many people in Ramba. DFO దగ్గర యాక్చువల్లీ రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ మన దగ్గర ఎంత ఉన్నది, ఎంత గ్రాప్ అయింది అనేది ఒక రిపోర్ట్ మీరు అడగండి సార్. చాలా ఎకరాల భూమి రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ గ్రాప్ చేసి కల్టివేషన్ చేసుకుంటున్నారు. మీరు డిపార్ట్మెంట్ నుంచి చిన్న సింగిల్ యాక్షన్ కూడా ఇస్తారు. చాలా ఎకరాల భూములు. Give us some detailed report. I'll also personally inspect that Mallaram area which you are mentioning. So I'll inspect. Sir, actually, I would like to tell you one thing. फॉरेस्ट लैंड 30 से 40 एकड़ लैंड ग्रैब करके उसमें पशु प्रदर्शन कुछ घोड़े कीड़े पाल रहे हैं वहाँ पे. और आप जाके वहाँ पर इन्वेस्टिगेशन करिए, आप देखिए, साइड इंस्पेक्शन करिए. In number of reserve forest lands grabbed by many people that area, but your department has not taken single action in that land market. Please. Sir, I'll also will book and immediately will take action. Sir, if something like that. Thank you very much. Sir, with your permission also, ఈ రేస్లో మేము ఎక్కువ మొక్కలు నాటినాం. ఆ రేస్లో వర్మ్స్లోను ఇప్పుడు ఎలక్ట్రిక్ లైన్స్ కింద కూడా వాడుతుంది. మళ్ళీ ఇప్పుడేమో కొత్తగా ప్రతి ఊర్లే ప్రతి డిస్టిక్లో మున్సిపాలిటీలో సాయంత్రం మళ్ళీ ఎలక్ట్రిక్ లైన్ల కింద చెట్లు ఉన్నాయని కొట్టేస్తున్నాం. అదే రిక్వెస్ట్ ఏంటంటే డోంట్ గో ఫర్ స్కోర్. ఎన్ని పెట్టినామనేది ముఖ్యం కాదు, ఎన్ని బతికించుకున్నామనేది ముఖ్యమని నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా అయింది సార్. గిరాల్ కాలేలో వరల్డ్ రికార్డ్ అని చెప్పేసి 10,000 చెట్లు నాటినాను సార్ ఒకటే రోజు. ఆ రోజు నేను బీయింగ్ అఫీషియల్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసిన. గిరాల్ కాలేలో మనం ఎన్ని కాలేజ్ ఇస్తాము మనకు అవసరం లేదు, ఇల్లేదు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ 10,000 చెట్లు పెట్టారు. సీఎంని పిలిచారు, పెద్ద ఫంక్షన్ అయింది, గిన్నీస్ బుక్ పంపారు. తర్వాత 1 year లోపలే మొత్తం 10,000 చెట్లు తీసేసారు, వెళ్ళిపోయారు కావాలి. అంటే దయచేసి ఏంటంటే మనం అడ్మినిస్ట్రేషన్ ఒకటే రిక్వెస్ట్, ఎవరు ఏది చెప్పినా కానీ మీరు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సొసైటీ నేషనల్ ఒక్క డబ్బు కూడా వేస్ట్ కాకుండా చేస్తే బాగుంటుంది ఒక రిక్వెస్ట్. ఆబ్వియస్లీ మన డిస్ట్రిక్ట్లో కవరేజ్ లేకుండా 1 month బ్యాక్ కమిషనర్ గారు అలర్ట్ చేశారు అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా. మనం అవేర్నెస్ క్రియేట్ చేసిన సార్. అప్లికేషన్ ప్రాసెసింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు దాదాపు 185 మెంబర్స్కి ఇప్పటికే శాంక్షన్స్ అయ్యాయి. ఎక్కడ ఎలిజిబుల్ పీపుల్ ఉన్నా కానీ స్టేట్లో సఫిషియెంట్ ఫండ్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. సో ఇమీడియట్గా ఆన్లైన్లో ఉంది సార్. కలెక్టర్ అప్రూవ్ చేయగానే వాళ్ళ అకౌంట్స్ లోపల పడుతుంది. సో ఫ్యామిలీ సో ఎక్కడ ఉన్నా కానీ
అప్లై చేసుకున్నా సరిపోద్ది, లేదు అని అంటే వెళ్ళి తహసీల్దార్ ఆఫీస్లో అప్లికేషన్ ఇచ్చినా కానీ వాళ్ళకి ఇస్తాం. మేమే లాస్ట్ 1 month అవేర్నెస్ క్రియేట్ చేసుకున్నాము, అప్లికేషన్స్ వెరిఫై చేస్తున్నాము. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లోపల డెత్స్ జరిగిన డేటా కూడా తీసుకొని మేము అప్రోచ్ చేస్తాం. మనం ఎంత టార్గెట్ ఎంత ఎఫర్ట్ పెట్టినా కానీ టార్గెట్ రీచ్ అవుతున్నాం పంచుతున్నాం సార్. తర్వాత తహసీల్ ఆఫీస్ లోపల బోర్డ్స్ పెడుతున్నాం, వాట్సాప్ గ్రూపులలో కూడా పెడుతున్నాం సార్. కంటిన్యూస్గా విడో పెన్షన్స్ వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ ఎలిజిబుల్ వాళ్ళని ఐడెంటిఫై ఎంత బెనిఫిషరీస్ ఎంత ఉన్నాయి సార్. టోటల్ విడో పెన్షనర్స్ అందరినీ చెక్ చేసి చేసుకుంటాం సార్. లాస్ట్ ఒక 1 month నుండి అయితే కంటిన్యూస్గా ఈ గ్రామ పంచాయతీలో లేదా జీపీలో కానీ టెంపుల్లో కానీ లేదంటే మసీదులో కానీ ఎక్కడో ఒక దగ్గర మైక్ ఉంటుంది. మున్సిపాలిటీ లోపల మైక్ మౌంటెడ్ శానిటేషన్ వెహికల్స్ ఉన్నాయి. వాటి లోపల మళ్ళీ ఒకసారి కంటిన్యూస్గా 2-3 సార్లు అనౌన్స్ చేయాలి. మైక్ అనౌన్స్మెంట్ లేదంటే ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఇది తప్పు చాటింపులు నడుస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా చేస్తే చాలా మందికి రూరల్ ఏరియాస్ తెలుస్తాయి. ఎందుకంటే మాకు కూడా వచ్చిన డాటా ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క అప్లికేషన్ వచ్చింది రూరల్ ఏరియాస్. ఇంతకుముందు ఇప్పుడు లాస్ట్ 10-15 days నుండి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తున్నాయి, అవేర్నెస్ వస్తున్నాయి. మీరు చెప్పినట్టు మళ్ళీ ఒకసారి కూడా డిస్ట్రిక్ట్ అంతటా రూరల్ అర్బన్ ఏరియాస్ లోపల మేము అనౌన్స్ చేపిస్తాము, ఇది రిపీట్ చేస్తాము. నీళ్ళు ఉండటము, కొన్ని చోట్ల రైతులు ఇది అవసరం లేదని అప్లై చేయడం, ఇట్లా మనకి ఒక 7 works మాత్రం అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్లో మనం రిలీషన్ ప్రపోజల్ చేసాం. అయితే లేటెస్ట్గా డ్రిప్ అని ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది సార్. దాంట్లో SRSP కెనాల్స్ మీద ఒక 64 crores ఎస్టిమేట్ అయితే సబ్మిట్ చేసాం సార్. ఇప్పుడైతే నా దగ్గర తర్వాత ఇది కొంచెం ఏదో మిస్రిప్రజెంటేషన్ ఉంది సార్. యాక్చువల్లీ నేను కూడా రీసెంట్గా ఛాన్స్ తీసుకున్నా. నేను ఇది క్లాస్ పేరు చెప్తాను కానీ మిస్రిప్రజెంటేషన్ ఉందని చెప్పి నాకు డౌట్ ఉంది సార్. ఇక్కడ ఉన్న ట్యాన్ పేరు కొన్ని పెండింగ్ ఉన్నాయి సార్. యాక్చువల్ యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వక మనకి ఇలా ఎక్స్పెండిచర్ రాలేదు సార్. యూసీ ఇవ్వక ఎప్పటియో కదా వర్క్స్ ఈ మధ్యన చేసినాయి కాదు సార్. అప్పటి యూసీలు ఇవ్వక అప్డేట్ చేసిన అయితే సార్ ఇక్కడ స్టేట్ మొత్తం ఇవ్వక కొంత మనం ఆపిల్ స్టేట్ ఎందుకు మనది చెప్పండి అంటే లేదు సార్. ఎవరికి కూడా పేమెంట్ అయితే సార్. నేను ఆల్రెడీ నిమ్మలో ఉన్నప్పుడు సబ్మిట్ చేశాను సార్. బిల్స్ పెండింగ్ ఉంటుంది సార్. అందరికీ ఉంటాయి కదా ఫండ్స్ సార్. ఫండ్స్ యాక్చువల్ ఏమవుతుంది సార్, ఇది కూడా సేమ్ ఇంతకుముందు సార్ స్టేట్ గవర్నమెంట్ సార్. అంటే మామూలుగా సార్ అంటే అనేక చోట్ల అది స్టార్టింగ్ పులాన్ నుండి ఆ పై నుండి ముబారక్ నగర్ దాకా పడతా ఉంటాయి. అది ఎట్లా ఉందంటే చాలా చోట్ల కబ్జాలైనవి. అది ఎన్ని సంవత్సరాల నుండో దానికి అసలు క్లీన్ చేయలే, అడవి మాదిరి కనిపిస్తూ ఉంది. మొన్నటి మాదిరి అంటే కామారెడ్డిలో పెట్ట వర్షం ఇక్కడ నిజామాబాద్లో పడితే అందుకనే ఘోరమైన పరిస్థితి నిజామాబాద్కి ఏర్పడుతుంది క్లౌడ్ బస్టర్ అయితే మాత్రం. ఇది అదొకటి. నాగారంలో కూడా కెనాల్ పక్కన అసలు ఇయర్లీ ఒకసారి చేస్తారా? అది మీకు టార్గెట్ కబ్జాలు ఒకటి అవుతుంది, క్లీనింగ్ లేదు. నేను ఇంతకుముందు మీకు ఒకసారి ఫోన్ చేశాను అనుకుంటా. మీరేనా నాకు మాట్లాడింది? మీరు మున్సిపల్ గురించి మాట్లాడింది సార్. అది మున్సిపల్ ఏమో అని అన్నారు. నేను మీకు కూడా క్లారిటీ సార్ అడిగితే లేదండి మనది కాదని అంటారు సార్. ప్రవీణ్ కుమార్ అని అతను వెళ్ళిపోయారు సార్. వారితో మాట్లాడారు, నాకు చెప్పారు సార్. ఎస్సీ అప్రూవేషన్ సార్ ఎస్సీ ఉన్నది అయితే సార్. అది యాక్చువల్ సార్ అన్నట్టు మీరు మర్చిపోయింది, ఎన్ని సంవత్సరాలతో మర్చిపోయింది. దాంతోపాటు బొండం చెరువు, ఇతర చెరువులు కూడా 2 చెరువులు కూడా కబ్జాలైనది. మీరు ఏం చేస్తూ ఉన్నట్టు ఎంక్రోచ్ అవుతున్నారు అయినా చెప్తున్నారు, అయినప్పుడు ఏం చేస్తాం సార్? అంటే మా దృష్టికి వచ్చిన వాటికి కలెక్టర్ దృష్టి తీసుకొని ఆల్రెడీ చేశాం సార్. మేము ఆర్మూలో కూడా చాలా చేశాను సార్. నేను రీసెంట్ వచ్చాను, చాలా వచ్చారు. కానీ మా దృష్టికి రాని కూడా చాలా ఉన్నాయి. ఇప్పటి నుంచో అయినవి కూడా చాలా మీరు ఈ డిపార్ట్మెంట్ ల్యాండ్స్ మీకు తెలుసు కదా, నేను రివ్యూ చేసుకొని ఎంక్రోచ్మెంట్స్ ఏమున్నాయో నాకు ఇవ్వండి, నేను రెవెన్యూ పోలీస్ హెల్ప్ తీసుకొని రివ్యూ చేస్తాము. ఒకటి. రెండోది క్లీనింగ్కి
యాక్సెస్ ఏ ప్రాబ్లమా, క్లీనింగ్ చేస్తాను మీకు ఫండ్స్ ఉన్నాయా చెప్పండి. యాక్సెస్ ప్రాబ్లం అయితే అంతవరకు ఫస్ట్ ఎంట్రోచ్మెంట్ అక్కడ పోవడానికి కూడా లేకుంటే మన ఈఎన్సీ గారు వచ్చి పర్సనల్ డిస్కషన్ చేసి క్యాన్సిల్ చేసి అక్కడ కెనాల్ మీద పోవడానికి చూస్తాను. స్పెషల్ మీరు ఎంక్రోచ్మెంట్ తీసుకొని నా దగ్గరికి రండి, నేను మీకు సపోర్ట్ ఇస్తాను. చెప్పడం వరకే మీ పని, చేయడం మా పని, మేము చేస్తాం. చేసినామంటారు కదా, చేస్తాం. మున్సిపల్ కమిషనర్ గారు మనకి ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎంత రావాలి, ఎంత వచ్చింది, టోటల్ డీటెయిల్స్ ఉండాలి. చైర్మన్ సార్, చిన్న బినామీలే ఒక్కొక్క మడిగే మున్సిపాలిటీది 60 లక్షలకు అమ్ముకున్నారు మొన్న. ప్రాపర్టీ బిలాంగ్స్ టు మున్సిపాలిటీ, వాళ్ళు కిరాయిదారులే వేరేలకు 65 లక్షలకు అమ్ముకుంటున్నారు. మళ్ళా కోట్ల రూపాయల పెండింగ్ ఉన్న ట్యాక్సెస్ వాళ్ళు కట్టలేదు. సంవత్సరాల నుంచి జరగకుండా ఒకసారి కమిషనర్ గారి దృష్టి కూడా తెచ్చినాము. మళ్ళా కార్నర్ మీద ఒక హోటల్ పెట్టిన మొత్తము ట్రాఫిక్ అక్కడ జామ్ అవుతుంటే రోజు ఒక బస్ యాక్సిడెంట్ అవుతుంది. ట్రాఫిక్ వారి దృష్టికి తీసుకపోయినా కంట్రోల్ చేస్తలేరు. ఆ రోడ్లైనా మొత్తం ఎంక్రోచ్ చేసిండు, మొత్తం ఫుట్పాత్ ను. ఆ కార్లు అన్ని అక్కడ పార్క్ చేసేసరికి ఫుట్పాత్ మొత్తం అది అన్ని బయట పెట్టేసరికి టర్నింగ్ దగ్గర రోజు ఒక యాక్సిడెంట్ అవుతుంది. నేను కమిషనర్ గారు నోటీస్ కూడా తీసుకపోయినా కానీ వీళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటలేదు సార్. ఆ టాక్సెస్ మడిగిల కిరాయిలు కలెక్ట్ చేస్తలేదు. అంటే ఎప్పుడు వీళ్ళు ఎంటర్ అయ్యారు, అగ్రిమెంట్ ఎప్పుడు ఎంటర్ అయ్యారు, తర్వాత ఎప్పుడు ఎక్స్పైర్ అయింది. దాంతో పాటుగా సార్ అది రివైజ్డ్ రేట్స్ సంబంధించి మనం కమ్యూనికేట్ చేయాలని చెప్పినప్పుడు దాంట్లో 14 కేసెస్ హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి సార్ మనం ట్రీట్మెంట్. సో అవన్నీ కేసు వైజ్గా కూడా డీటెయిల్స్ తీసుకున్నాం సార్, వాళ్ళకి నోటీసులు సర్వ్ చేస్తున్నాం సార్. తర్వాత మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సత్యప్రెడ్డి గారితో నేను పర్సనల్గా మాట్లాడాను సార్. ఇది ఇష్యూ లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, సో ఇవి డిస్పోజ్ అయ్యేటట్టు చూడండి. మేము కౌంటర్ ఫైల్ చేసాము, కౌంటర్ ఫైల్ చేసినాక కూడా అది టేబుల్ బెంచ్ మీదకి రావట్లేదు, కొంచెం ఎక్స్ట్రాక్ట్ చేయండి అని చెప్పేసి కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేసి సార్. తర్వాత ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పిన విధంగా సార్ అగైన్ మళ్ళీ కూడా రిపీట్ చేస్తాం సార్. ఒక హోటల్కి సంబంధించి కంప్లైంట్ లాట్ చేశారు సార్ దాని నిజంగా. తర్వాత మేము వెళ్ళి అక్కడ ఉండి అది తీసేపించాం సార్. అగైన్ అండ్ అగైన్ మళ్ళీ వాళ్ళు సేమ్ అదే రిపీట్ చేస్తున్నారు సార్. మొత్తం ఎంక్రోచ్ చేశారు సార్. అది టర్నింగ్ ఉంటుంది, అన్ని కార్లకు కాల్ చేసరికి డైలీ యాక్షన్స్ అవుతున్నాయి సార్. ఆ షాపు మున్సిపాలిటీదా, మీరు ప్రైవేట్ దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, మనది కూడా మీరు ఎందుకు సార్? కోట్ల రూపాయల పెండింగ్ ఉన్నాయి సార్, కోట్ల రూపాయలు. అయితే లీజ్ క్యాన్సిల్ చేస్తామని లీజ్ క్యాన్సిల్ చేసి ఫ్రెష్ ఆప్షన్కి వెళ్ళండి. మొత్తం అసలు షాప్స్ అన్నీ కూడా డ్యూస్ ఏమి ఉన్నాయి, ప్లస్ ఎప్పటి నుండి మనము లీజ్ రివైజ్ చేయలేదు అనేది చూసుకొని నాతో ఒకసారి రివ్యూలో మనం డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుంటాం. తర్వాత థర్డ్ పార్టీ ఉంటే కూడా మీరు లీజ్ ఒకళ్ళకి ఇస్తారు, వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. అట్లాంటివి ఉంటే అనఫిషియల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. ఈ రెవెన్యూ మాత్రమే కమిషనర్ గారు ఈ మార్కెట్ అంటే మొత్తం మీద రీక్యాలిక్యులేట్ చేస్తే బాగుంటుంది. అంటే ఈవెన్ కమిషనర్ ఆఫీస్ CDMA నుండి కూడా మనకు కమ్యూనికేట్ చేసిన దాంట్లో సార్, అందులో డిస్మాంటిల్ బిల్డింగ్స్ పైన ఏదైతే అమౌంట్ ఎక్కువ అవుతుందో సార్ ప్రాపర్టీ ట్యాక్స్ అది అలానే ఉంటుంది సార్. తర్వాత వాటిని CDM ఆఫీస్ నుంచి కూడా అన్కాల్కులబుల్ డిమాండ్ అని ఉంది సార్. ఈ 23 crores సార్ 13 CR ఫ్రమ్ 2 హోటల్స్ ఉన్నాయి సార్. ఒకటి ఈసా ఇంటర్నేషనల్ సార్, తర్వాత వంశీ ఇంటర్నేషనల్. సో వాటికి సంబంధించి మొన్న రీసెంట్గా మీటింగ్ పెట్టినాం సార్. కలెక్టర్ సార్ చాంపాలని మీటింగ్ కన్వీన్ చేసినాం సార్. తర్వాత దానికి సంబంధించి వాళ్ళని కూడా పిలిపించాం సార్, ఓనర్స్ కూడా పిలిపించాం సార్. వాళ్ళు చేసే క్లైమ్ ఏదైతే ఉందో దాని అంతా కూడా ఎగ్జామిన్ చేసినాం సార్. అయితే వాళ్ళు ఏమంటారు సార్ అంటే ఇయర్ వైజ్గా మేము చెక్స్ ఏదైతే మీకు డిపాజిట్ చేసినామో వాటిపైన కూడా ఇంట్రెస్ట్ అమౌంట్ క్యాలిక్యులేట్ అయిపోతే వస్తుంది మాకు ఆన్లైన్లో. కాబట్టి అది బ్యాక్ ఎండ్లో దాన్ని సెట్ చేస్తే మేము పే చేస్తామన్నారు. తర్వాత మొన్న రీసెంట్గా మేము స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు హైకోర్టుకి వెళ్తే మళ్ళీ మేము అగైన్ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చేసారు మనకు రీఅసెస్ చేయమని చెప్పేసి. సో రీఅసెస్మెంట్ సంబంధించి టీమ్స్ మన లాస్ట్ మంత్ 25, 26 2 days హోటల్స్ విజిట్ చేసి ఫ్రెష్గా వాళ్ళకి సంబంధించిన హోటల్స్ సంబంధించిన అన్ని ఫ్లోర్స్లో మెజర్మెంట్ తీసుకున్నాం సార్. మెజర్మెంట్ తీసుకున్న కాపీ పైన ఓనర్స్ సమక్షంలో చేసినట్టుగా వాళ్ళ సంతకాలు కూడా తీసుకున్నాం సార్. అప్రూవ్ ఉండాలి, మళ్ళీ రేపు రీనైన్ చేయకుండా ఉంటుంది అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే మేము వీటిలో ఆఫ్లైన్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం సార్. అది క్యాల్కులేషన్ చేసిన తర్వాత ఎంతైతే వస్తుందో సార్, తర్వాత వాళ్ళు సబ్సిక్వెంట్గా ఎంత పేమెంట్ చేసినట్టు అనేది కూడా చెక్స్ ఎన్ని డిపాజిట్ చేసిన క్యాల్కులేషన్ తీసేసి ఇక్కడ నుండి CDMA ఆఫీస్కి రాపించి సార్. తర్వాత అక్కడ నుండి CG సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్కి రాపించి బ్యాక్ ఎండ్లో అదంతా రెక్టిఫై చేయడానికి ప్లాన్ చేస్తున్నాం సార్. యాజ్ పర్ రూల్స్ అన్నారు కాబట్టి రివైజ్డ్ వాళ్ళ ప్రజెన్స్లో చేపిస్తున్నాం.
వచ్చిన దాన్ని సిస్టంలో సెట్ చేయడం అది అడ్మినిస్ట్రేటివ్. సార్ రాకముందు నుంచి అలవాటు చేసారు. వాళ్ళు రిజిస్టర్ పోస్ట్లో చెక్ పంపిస్తారు, వీళ్ళు తీసుకుంటారు. రిటర్న్ చేయొచ్చు కదా చెక్. 20 లక్షల బదులు 60,000 పంపిస్తే 60,000 చెక్ తీసుకొని వీళ్ళు జమ కట్టుకుంటారు. అది మళ్ళీ మిస్సింగ్ చేసాకుండా పెడతారు. దాని బదులు దాన్ని రిఫండ్ చేసేస్తున్నారు కవరేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ లోపల డీకాస్టింగ్ చేసుకున్నామన్నారు, బట్ బయట తెలియదు. సో నేను నిన్న రివ్యూలో కూడా చెప్పాను, మనకి ఎన్ఆర్ఈజిఎస్ నుండి గవర్నమెంట్ సైడ్ నుండి చేయమని కూడా చెప్పాను. సో మనం చేసే వర్క్లు బయట ప్రజలకు తెలిసేటట్టు చేయాలి, కొంత పబ్లిసిటీ వచ్చేటట్టు కూడా చేస్తే గవర్నమెంట్ సైడ్ నుండి ఏం జరుగుతుందని తెలుస్తుంది. అది దృష్టిలో పెట్టుకొని చేయండి. తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకు రివ్యూ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఏదైనా అడిగితే అందరికీ అకౌంటబిలిటీ, అడిషనల్ ఎఫర్ట్ పెట్టకూడదు. క్యాల్కులేషన్లు చేసి అది ఇవ్వాలి అని అంటే ఇంకా వేరే వర్క్లో ఉంటారు, ఇది అవ్వదు. అందుకనే ఉన్నది జిరాక్స్ వేసి ఇస్తే మనకి బర్డెన్ తగ్గుతుంది, వాళ్ళకి ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. మనం పార్షియల్గా ఓన్లీ అమౌంట్ క్యాల్కులేషన్ చేసి టోటల్ చేసి ఇస్తే చాలా డిఫరెన్సెస్ వస్తాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ ఏది అడిగినా కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ ఎవరికైనా సరే జనరల్ పబ్లిక్ కూడా ఇవ్వాలి. నెక్స్ట్ మీరు బోర్డు పెట్టడం గురించి వచ్చింది. సో ఎంపీ ల్యాడ్స్ ఒకటే కాదు, ఏ స్కీమ్ అయినా సరే మనము యాజ్ పర్ ప్రోటోకాల్ ఏముందో అది కంప్లీట్గా చేయాలి. ఓన్లీ ఫిజికల్ వర్క్ కంప్లీట్ చేసి బ్యాలెన్స్ 5% 10% వదిలేసేది కాదు. మీరు అందరూ ఒకసారి ఆలోచిస్తే కూడా తెలుస్తుంది. పేమెంట్ చేసేటప్పుడు అన్ని కాంపోనెంట్స్ చేస్తాం. మెయిన్ వర్క్ 90% అయినా పేమెంట్ 100% చేస్తాం. అంటే మిగతా వర్క్ జరగకుండా చేసుకున్నామా అనేది కూడా మీరు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చూసుకోవాలి. నేమ్ బోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్, లేబులింగ్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూడండి. తర్వాత ఎన్ఎఫ్బిఎస్ పబ్లిసిటీ కొంత అన్ని డిపార్ట్మెంట్స్ నుండి ఇవ్వండి. సో ఇవన్నీ సార్ ఈరోజు మినిట్స్లో ఇంక్లూడ్ చేసి మేము ఫాలోఅప్ చేస్తాం సార్. నెక్స్ట్ రివ్యూ కూడా వీటి మీద యాక్షన్ టేకన్ రిపోర్ట్తో పాటు మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అన్ని డిపార్ట్మెంట్లో కూడా మీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఈ స్కీమ్స్ అన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం సార్. రిజాల్వ్ చేసి రికమెండ్ చేస్తాం. లేకపోతే డైవర్షన్కి మనం ఆస్కారం లేకూడదు. సెంట్రల్ ఫండ్ డైవర్షన్ దిశా మీటింగ్ చైర్మన్ గౌరవ ఎంపీ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు మిగతా అఫీషియల్స్ అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా పాల్గొనడం జరిగింది. 10 డిపార్ట్మెంట్లతో స్పష్టంగా అతి ముఖ్యమైనవి అగ్రికల్చర్ కానీ, హౌసింగ్, ఇరిగేషను, హెల్త్, ఎడ్యుకేషన్. చాలామంది అంటే డిపార్ట్మెంట్ హెడ్స్ చెప్పేది ఏంటంటే ఫండ్స్ రెగ్యులర్గా సెంటర్ నుంచి వచ్చే ఫండ్స్ అయితే అది ఎక్కడ కూడా ఆగది, కానీ స్టేట్ నుంచి వచ్చే ఫండ్స్ రాకపోవడం వల్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతూ ఉంది. కలెక్టర్ గారు చొరవ తీసుకొని తప్పకుండా ఆ ఫండ్స్ వచ్చే విధంగా గౌరవ ఎంపీ అరవింద్ ధర్మపురి గారికి కాకుండా ఏదైతే సెంట్రల్ ఫండ్స్ ఏజెన్సీకి వస్తాయో వాటి ద్వారా మనం తెప్పించుకుంటే ఇటువంటి ఇబ్బందులు కలిగాయని చెప్పడం జరిగింది. రాబోయే రోజులలో ఏ 10 డిపార్ట్మెంట్స్ ఇచ్చిన రోజు ఏదైతే కమిట్మెంట్స్ ఉన్నాయో తప్పకుండా అభివృద్ధి దిశగా నిజామాబాద్ జిల్లా ఈ సెంట్రల్ నుంచి వస్తే ఫండ్స్ అన్నీ కూడా. సో ఇవాళ సెంట్రల్ రోడ్ ఫండ్, నేషనల్ హైవేస్, అగ్రికల్చర్ ఫసల్ బీమా, నేషనల్ హెల్త్ మిషన్, అమృత్ పథకం, మిడ్ డే మీల్స్, 15th ఫైనాన్స్, ఎంపీ ల్యాడ్స్కి, ఎన్ఎఫ్బిఎస్, ఇరిగేషను, ఆవాస్ యోజన. ఎన్ఎఫ్బిఎస్ అంటే ఎవరైనా చనిపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, బీపీఎల్ ఫ్యామిలీస్ 20,000 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వచ్చే స్కీమ్ ఇది. సో దీని మీద అవగాహన పెంచాల్సిందిగా కూడా నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. మా పార్టీ ద్వారా కూడా, మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కూడా ఇది పెంచడం జరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే నేషనల్ హైవేస్లో సెంట్రల్ రోడ్ ఫండ్లో జిల్లాకి నేను 8 ప్యాకేజీలు ప్రపోజ్ చేస్తాను. సెంట్రల్ రోడ్ ఫండ్ ఇస్ టోటలీ సెంట్రల్ ఫండ్. దాంట్లో 6 కట్ చేసిన స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చేయాలి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఏం బిక్తారు అంటున్నారు, ఏం చేస్తున్నారు అంటున్నారు. మన జిల్లాకి నేను 8 ప్రపోజ్ చేస్తే
అందులోకెళ్ళి 6 ఎగరగొట్టి ఇచ్చిన 2 దాంట్లో కూడా బోధనలో 30 కోట్లది 21 కోట్లకు చేసి 9 కోట్లు తగ్గించుకొని మీరు దేనికోసం ఎన్నికై ఉన్నారు? ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇందులో. మళ్ళా ఇప్పటికీ ఎన్నిసార్లు మీడియా ముందర మాట్లాడినా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి జిల్లాలో. మాధవ్ నగర్లో పైసలు పెండింగ్ ఉన్నాయా? పైసలు ఇప్పియండి. అరసపల్లి ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్స్ పెండింగ్ ఉంది. ల్యాండ్ అక్విజిషనే మీది 130 కోట్ల అరసపల్లి బ్రిడ్జ్కి టోటల్ సెంట్రల్ ఫండే. ల్యాండ్ అక్వైర్ చేసి ఇవన్నీ కూడా చేతనైతే లేదు, దానికి పైసలు ఇస్తలేరు. సెంట్రల్ ఫండ్ వచ్చింది డైవర్ట్ చేసుకుంటున్నారు, పేమెంట్లు ఇస్తలేరు కాంట్రాక్టర్కి. ఆర్మూర్ రోడ్డు, నిజామాబాద్ ఆర్మూర్ రోడ్డు మామిడిపల్లి దగ్గర ఫ్లైఓవర్ దగ్గర పడ్డది, 3.5 కోట్లు ఇస్తే ఆ పైన బీటీ రోడ్ వేసేస్తారు కాంట్రాక్టర్లు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులు డైవర్ట్ చేసుకున్నారు, అవి పేమెంట్లు చేయండి అంటే సుదర్శన్ రెడ్డి తిరుగుతలేడా? బోధనకు వస్తలేడా? హైవేకి వెళ్ళి మాధవనగర్ బ్రిడ్జ్ దాటి పోతలేడా? పక్కకే ఇల్లు కట్టుకుంటున్నాడు, బైపాస్ రోడ్ ఇల్లు కట్టుకుంటున్నాడు ఆయన కోట్లు పెట్టుకొని. ప్రజల కోసం చూసుకోడా? భూపతి రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఎన్నిసార్లు యాడ్ చేస్తారు మీకు? అరసపల్లి పైసలన్నీ కేంద్రంవి డైవర్ట్ చేసుకున్నారు, పేమెంట్లు చేయండి ఆ కాంట్రాక్టర్ల కంటే. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఈడ, మా జిల్లా పార్టీకి కూడా నేను అడ్వైజ్ చేస్తూ ఉన్నా, రోడ్ ఎక్కుర్రి. మాధవ్ నగర్ బ్రిడ్జు, అరసపల్లి బ్రిడ్జు, ఆర్మూర్ ఎమ్మెల్యే గారు ఇవాళ వేరే ప్రోగ్రాంలో రాలేదు, ఆయన కూడా అప్పీల్ చేస్తున్నా పార్టీ నుంచి కూడా టోటల్గా ఈ 3 ఫ్లైఓవర్ల దగ్గర ఉద్యమాలు మొదలు పెట్టాలి. ఇది చాలా బలంగా ఉద్యమం చేసి తిడతాము, ఎట్లా పేమెంట్లు ఇయ్యారో కూడా చూస్తాం మేము. అమృత్ పథకం కింద 4 మున్సిపాలిటీలు కింద దాదాపు 400 కోట్ల రూపాయలు కాలేదు. దీని మీద కూడా నేను దసరా కాగానే రివ్యూ పెడతా అన్నా. మెగా ఇంజనీరింగ్ సంస్థ మ్యాక్సిమం వర్కులు చేస్తున్నది. ఈ వర్కులన్నీ వాళ్ళంట చెప్తారట, మా దగ్గర లేబర్ లేదంటారట, మెటీరియల్ లేదంటే. మెగా ఇంజనీరింగ్ దగ్గర లేబర్ లేదంటే ఎవరు నమ్ముతారా అండి? మీడియా మిత్రులు మీరు ఛానళ్ళు ఉన్నాయి వాళ్ళ దగ్గర, పెద్ద పెద్ద టీవీ ఛానల్, లేబర్ లేదట, మెటీరియల్ లేదట. దాని మీద దసరా కాగానే రివ్యూ పెడతాను. వాళ్ళ కాంట్రాక్టర్కి సంబంధించిన మనుషులు అందరు రిలవెంట్ ఆఫీసర్లు అందరూ కూడా ఉండాలని చెప్పినాను. ఇక ఎంపీ ల్యాడ్స్కి సంబంధించి అనవసరమైన ప్రెషర్ తోటి పనులు ముందర పోనీయకుండా చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇది కూడా మంచి పద్ధతి కాదు. ఎంపీ ల్యాడ్ ద్వారా పని అయినట్టు కూడా బోర్డు కూడా పెట్టనిస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు. ఏం చిల్లర రాజకీయాలయా? ఓ చిల్లర రోడ్డు చేసిండి అని ఇటువంటి పనులు చేసినా ఆయన నిలగొట్టినరు. మీరు కూడా అదే చిల్లరతనానికి ఎందుకు ఎత్తుకుంటున్నారు? ఫ్లడ్ రిలీఫ్ ఇయ్యలటి వరకు మళ్ళీ సర్వే చేయండి. 10,000 ఎకరాలే డ్యామేజ్ అయినట్టు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చెప్పు. లాస్ట్ టైం నేను నిజామాబాద్ రూరల్లో పోయి తిరిగినప్పుడు బోధన్ సైడ్ కూడా డ్యామేజ్ ఎక్కున్నది బ్యాక్ వాటర్ వల్ల. దాన్ని రివైజ్ చేయండి, రీసర్వే చేయండి అంటే దాన్ని ఏం చేసింది లేదు. సరే చేసిన దానికి ఏమైనా ఇచ్చిందంటే ఇచ్చింది లేదు. కామారెడ్డిలో కూడా ఇచ్చిందంటే కామారెడ్డిలో కూడా ఏమి ఇవ్వలేదట. గ్రామాలలో నీళ్ళు వస్తే మొత్తము ఓ 10,000 రూపాయలు ఒక క్లీనింగ్ కోసం ఇచ్చిందట. రైతులకు ఇచ్చిందేం లేదు. ఇసుక వేరకపోతే ఉపాధి హామీ పథకం కింద కలెక్టర్ గారు తీపిస్తా అంటున్నారు. అక్కడక్కడ పనులు మొదలుపెట్టిండ్రు, చేస్తూ అంటున్నారు. కోతలు కాగానే మొత్తం స్పీడప్ చేస్తూ అంటున్నారు. పిల్లగాళ్ళకి కోడిగుడ్లు పెట్టారు, కోడిగుడ్లు కలెక్టర్ గారికి ఇచ్చేసినట్టున్నారు. 60-70 గ్రాముల కోడిగుడ్లు ఉండాలంటే ఇలా 40 గ్రాముల కోడిగుడ్డు పెడతారు పిల్లలకి. చిన్న గుడ్డు మిగిలిపోయిన గుడ్లు పోల్ట్రీ ఫామ్లలో తీసుకొచ్చి గన్ల కూడా కరప్షన్ అయినా మీ ప్రభుత్వంలో. ఆ కేసీఆర్ ఇటువంటి పనులు చేస్తే శాపనార్థాలు తగిలి పీకిండు. విచ్చలవిడి అయిపోతున్నదా వాళ్ళ పార్టీ? మీరు కూడా అదే దిక్కుమాల పనులు చేస్తే మీ గతి కూడా అట్లనే అవుతుంది. ఇంకా పిల్లగాళ్ళ కోడిగుడ్డు, గర్భిణీల కోడిగుడ్లు వాళ్ళకి పెట్టేది కేంద్రం నుంచి వస్తుంటే అవన్నా చక్కగా పెట్టుకోరా?
అందులో కూడా స్కాములు కావాలా మీకు? అవునండి, మీరంతా మీడియా మిత్రులు అడుగుతున్నా. హైదరాబాద్ వేస్తూ ఉంటారు కదా మీరు. మాధవ్ నగర్ ఫ్లైఓవర్ కళ్ళకు కనబడదా మీకు? కనబడుతుంది కదా. ఎమ్మెల్యేలు కళ్ళు బయలు కమ్మినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే రాంగా పోంగా ప్రతిసారి బాధ అవుతూ ఉంటుంది. శాంక్షన్ చేయించినాము, 100% ఫండ్ ఇప్పించినాము. అటు ఆర్మూర్కి నిజామాబాద్ తిరుగుతలేరా? జిల్లాల పెద్ద మనుషులు సీనియర్లు మళ్ళా చెప్తుంటే అర్థమవుతలేదా మీకు? ఒక బ్రిడ్జ్ కాడ 7 కోట్లు పెండింగు, ఓ బ్రిడ్జ్ కాడ 4 కోట్లు పెండింగు, ఇంకో బ్రిడ్జ్ కాడ 3.5 కోట్లు పెండింగు. మళ్ళీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులు. ఏమంటే నీకు ఏందా నొప్పి మీకు? నాకు అర్థం కాదు. మీరు ఎట్లా పైసలు ఇస్తలేరు, వాడిని ఆదుకున్నది లేదు, మన్ను లేదు. అచ్చా, ఈ కోడిగుడ్ల విషయంలో ఫస్ట్ నుంచి 8th క్లాస్ వరకు పిల్లలకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది పైసలు. అవి పేమెంట్లు 4 నెలలు డిలే ఉంటున్నాయి. అది సరే మొన్న జూలై దాకా చేసినట్టు. 9th 10th ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు అంటే 9th 10th కేంద్రం ఇయ్యదు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అది పేమెంట్లు లేవు. జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, పిసిసి అధ్యక్షుడు తిరుగుతలేడా జిల్లా? ఫ్లైఓవర్లు కనబడతలేవా? ఎన్నిసార్లు చెప్పాలి? ఏ భాషలో చెప్పాలి? ఇంకో 15-20 కోట్లు ఇప్పించుకోరాదా? పిసిసి ప్రెసిడెంట్కి నేను 8 ప్యాకేజీలు నేను సిఆర్ఎఫ్ కింద ప్రపోజ్ చేస్తే 1.5 ఇస్తారా? మీకు రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసేదానిలా మళ్ళీ జిల్లాకి వెళ్ళి పిసిసి ప్రెసిడెంట్ డబ్బా కొట్టుకోవాలి. మీ ఛానళ్ళలో 2 ఎమ్మెల్యేలు. అసలు ఒక ఆయనకైతే ఒక ముడత కూడా ఉండదు అంగి మీద, కడక్కుంటుంది. నవ్వుతారు. ఇట్లా అండి. మనదైన పాము లెక్క వాడి ఉంటే ఎట్లా? చెప్పండి బ్రదర్. పెంచుకొని పని చేయాలి. ఏమంటావు కాదా?